హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. బుద్ధిజం, బౌద్ధ మతం. హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బౌద్ధ మతం. సో ఈ టాపిక్ నుంచి రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి అలాగే అన్ని రైల్వే ఎగ్జామ్స్లోనూ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో అనేది మీకు ఫర్దర్గా మీరు రాయబోతున్న రైల్వే ఎగ్జామ్స్కు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ అంటే సిద్ధార్థుడు బోధగయాకు వెళ్ళి శాశ్వత సత్యాన్ని తెలుసుకోవడానికి ముందు 6 సంవత్సరాలు ప్రతిష్టాత్మకంగా తపస్సు చేసిన ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ ప్రగ్బోధి, ఆప్షన్ బి కపిలవస్తు, ఆప్షన్ సి రాజగిరి, ఆప్షన్ డి ఇట్కోరి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ప్రగ్బోధి అవుతుంది. ప్రగ్బోధి గౌతమ్ బుద్ధుడు సత్యాన్వేషణలో 6 సంవత్సరాలు గడిపిన ప్రదేశం. ఈ ప్రదేశం బుద్ధుడి శాశ్వత సత్య సాధనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ పర్వతాన్ని ప్రస్తుతం దుంగేశ్వరగా పిలుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఆగమ, ఆప్షన్ బి త్రిపీఠిక, ఆప్షన్ సి తానక్, ఆప్షన్ డి హదీద్. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి త్రిపీఠిక అవుతుంది. త్రిపీఠిక అంటే 3 గొడుగు కుండలు అని అర్థం. ఇవి బౌద్ధ మత గ్రంథాల సాంప్రదాయ పదం. సో ఈ త్రిపీఠికలో 3 గొడుగు కుండలు ఏంటంటే, ఒకటి వినయ పీఠిక, ఇది సన్యాసుల క్రమశిక్షణ నియమాలను తెలియజేస్తుంది. అలాగే సుత్త పీఠిక, బుద్ధుని బోధనల సంకలనం గురించి తెలియజేస్తుంది. అలాగే అభిధమ్మ పీఠిక, ఇది తత్వశాస్త్రం గురించి తెలియజేస్తుంది. బుద్ధుని బోధనల సంకలనం ఏది? ఆప్షన్ ఏ ఆగమ, ఆప్షన్ బి బ్రాహ్మణ, ఆప్షన్ సి పురాణ, ఆప్షన్ డి త్రిపీఠిక. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి త్రిపీఠిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బుద్ధిని బోధనల మొత్తం త్రిపీఠికలో భాగం అనమాట. సో ఈ విధంగా త్రిపీఠిక బౌద్ధ గ్రంథంగా పేర్కొనవచ్చు. అర్థమవుతుందా? మనము ప్రీవియస్ క్వశ్చన్లో తెలుసుకున్నాం. సో ఏది సుత్తపీఠికలో బుద్ధుని బోధన సంకలనం ఉంది. సో ఈ సుత్తపీఠిక దేంట్లో ఉంది? త్రిపీఠికలో ఉంది. సో ఆన్సర్ అనేది త్రిపీఠిక అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 పీఠకాలలో అభిధమ్మ పీఠిక ఏ అంశంపై దృష్టి సారిస్తుంది? ఆప్షన్ ఏ సారనాథ్ త్రాటకంపై కథలు, ఆప్షన్ బి బుద్ధుని బోధనలు, ఆప్షన్ సి తత్వశాస్త్ర అంశాలు, ఆప్షన్ డి సంఘానికి చేరిన వారి నియమాలు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తత్వశాస్త్ర అంశాలు. అభిధమ్మ పీఠిక బుద్ధుని బోధనల తాత్విక విభాగాలను వివరిస్తుంది. ఇది అంతర్దృష్టిని మరియు సత్యాన్ని విశదీకరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. త్రిపీఠిక అనేది బోధనల ప్రారంభ సంకలనం ఏ మతానికి చెందినది? త్రిపీఠికలో బోధనల ప్రారంభ సంకలనం ఏ మతానికి చెందినది? ఆప్షన్ ఏ జైన, ఆప్షన్ బి హిందూ, ఆప్షన్ సి బౌద్ధం, ఆప్షన్ డి ఆర్య. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి బౌద్ధ మతం అవుతుంది. త్రిపీఠిక బౌద్ధ గ్రంథాల్లో అత్యంత పురాతనమైనది. ఇది బౌద్ధ మత బోధనల మొదటి గ్రంథంగా గుర్తింపు పొందింది. ఇది రైల్వే గ్రూప్ డి 2018లో ఇచ్చిన క్వశ్చన్. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ అదే ఇయర్లో ఇచ్చాడనమాట. త్రిపీఠిక పవిత్ర గ్రంథం ఏ మతానికి సంబంధించింది అంటే బౌద్ధ మతానికి సంబంధించింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ అదే క్వశ్చన్ గ్రూప్ డి 2022లో ఇచ్చాడనమాట. త్రిపీఠిక ఏ మతంతో పవిత్ర గ్రంథంగా పరిగణించబడింది అని. ఏ మతము? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బౌద్ధ మతం అవుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బౌద్ధ మఠాలు సాధారణంగా ఏ పదంతో సూచిస్తారు? ఆప్షన్ ఏ స్తూపాలు, ఆప్షన్ బి చైత్యాలు, ఆప్షన్ సి గృహలు, ఆప్షన్ డి విహారాలు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి విహారాలు అవుతుంది. బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశాలను విహారాలు అంటారు. ఇవి సాధారణంగా సన్యాసులకు తపస్సు చేసే ప్రదేశాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది పదాల్లో ఏది మధ్య భారతీయ భాష? ఇది సంస్కృతంతో గట్టి సంబంధం కలిగి ఉన్నది మరియు బౌద్ధ గ్రంథాలు మరియు సాహిత్యంలో ప్రధాన భాషగా ఉంది. ఆప్షన్ ఏ సరిల్కి, ఆప్షన్ బి వరహాడి, ఆప్షన్ సి పాలి, ఆప్షన్ డి పాయి సాచి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి పాలి అవుతుందన్నమాట.
సో మిగతా ఆప్షన్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరిల్కి అంటే ఇది పంజాబ్ ప్రాంతంలో మాట్లాడే భాష అన్నమాట. అలాగే వరహాడి అంటే ఇది మహారాష్ట్రలో మాట్లాడే భాష. పాలి ఒక మధ్య భారతీయ భాష. ఇది సంస్కృతంలో చాలా సమీపంగా ఉంటుంది మరియు బౌద్ధ గ్రంథాలు మరియు సాహిత్యానికి ముఖ్యమైన భాషగా ఉంటుంది. సో బౌద్ధ గ్రంథాలు ఏ భాషలో రాయబడ్డాయి అంటే పాలి భాషలో రాయబడ్డాయి. నెక్స్ట్ పాయి సాచి, ఇది ఒక పురాతనమైన భాష కానీ ఇది బౌద్ధ సాహిత్యానికి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బుద్ధుడు తన మొదటి ఉపనిషత్తును ఎక్కడ ప్రసంగించారు? దీనిని డ్యాష్ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ ధర్మచక్ర ప్రవర్తన, ఆప్షన్ బి మహాపరినివాన, ఆప్షన్ సి మహాభినిష్క్రమణ, ఆప్షన్ డి నిరంజన. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మచక్ర ప్రవర్తన అవుతుంది. బుద్ధుడు తన మొదటి ఉపనిషత్తును సారనాథ్లో 5 శిష్యులకు ధర్మచక్ర ప్రవర్తనగా ప్రసంగించారనమాట. ఇది బౌద్ధ ధర్మం యొక్క ప్రథమ ఉపనిషత్తు. బౌద్ధ ధర్మం యొక్క ప్రథమ ఉపనిషత్తు ఏమవుతుంది? ధర్మచక్ర ప్రవర్తన అనమాట. అలాగే మహాపరివాన అనేది ఇది బుద్ధుడు మరణించేటప్పుడు చెప్పిన ఉపనిషత్తు అనమాట. అలాగే మహాభిష్క్రమణ అనేది ఇది బుద్ధుడు గృహం విడిచి బౌద్ధ సాధనను ప్రారంభించిన సందర్భం అనమాట. నెక్స్ట్ నిరంజన అంటే ఇది బుద్ధుడి జీవితంలో ఒక ముఖ్యమైన కాలం కానీ ఇది మొదటి ఉపనిషత్తుతో సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ బుద్ధుడు తన మొదటి ఉపనిషత్తును ఎక్కడ ప్రసంగించారు? ఆప్షన్ ఏ కుశీనగర్, ఆప్షన్ బి సారనాథ్, ఆప్షన్ సి పాటలీపుత్ర, ఆప్షన్ డి వైశాలి. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సారనాథ్ అవుతుందన్నమాట. గౌతమ్ బుద్ధుడు తన మొదటి ఉపనిషత్తుని ఎక్కడ ప్రసంగించారంటే సారనాథ్లో ప్రసంగించారు. అలాగే కుశీనగర్ అంటే ఏంటి? ఇది బుద్ధుడి మరణ స్థలం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మహాపరివాన ఉపనిషత్తు అనేది బుద్ధుడి మరణానికి సంబంధించిన ఉపనిషత్తు. అలాగే బుద్ధుడి మరణ స్థలం అంటే కుశీనగర్ అవుతుంది. ఇది మొదటి ఉపనిషత్తుకు సంబంధం లేదనమాట. నెక్స్ట్ చూడండి ఆప్షన్ పాటలీపుత్ర, ఇది బుద్ధుని జీవితంలో ముఖ్యమైన స్థలం కాదు. అలాగే వైశాలి, ఇది బౌద్ధ సిద్ధాంతాలకు సంబంధించి ఉన్న ప్రాచీన నగరం కానీ మొదటి ఉపనిషత్తు ఇక్కడ జరగలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపనిషత్తుని డ్యాష్లో ప్రసంగించాడు. సేమ్ క్వశ్చన్ మనకి ఎన్టీపీసీ స్టేజ్ 2లో అడిగిన క్వశ్చనే మళ్ళీ గ్రూప్ డిలో వచ్చిందనమాట. గ్రూప్ డి 2018లో వచ్చిన క్వశ్చన్ ఎన్టీపీసీ స్టేజ్ 2లో వచ్చిందనమాట. సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సారనాథ్ అవుతుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సారనాథ్. సో కపిలవస్తు అంటే ఏంటి? ఇది బుద్ధుడి జన్మస్థలం కానీ మొదటి ఉపనిషత్తుతో దీనికి సంబంధం లేదు. అలాగే బోధగయ అంటే బుద్ధుడు యాత్ర చేసే సమయంలో బోధి వృక్షం కింద దీక్ష పొందాడు కానీ మొదటి ఉపనిషత్తు కాదు. అలాగే పాటలీపుత్ర అంటే ఇది బుద్ధుని జీవితంలో ఒక ముఖ్యమైన స్థలం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ బుద్ధుడు తన మొదటి ఉపనిషత్తుని ఎక్కడ ప్రసంగించారు? ఇదే క్వశ్చన్ మళ్ళీ గ్రూప్ డి 2022లో ఇచ్చాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సారనాథ్ అన్నమాట. గౌతమ్ బుద్ధుడు తన మొదటి ఉపనిషత్తుని సారనాథ్లో ప్రసంగించాడు. సో ఈ క్వశ్చనే వరుసగా ఎగ్జామ్స్లో రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తేరీగాథ ఒక బౌద్ధ గ్రంథం. ఇది డ్యాష్లో భాగంగా ఉంది. ఇది భిక్షకునుల ద్వారా రాసిన కవితల సేకరణ. ఆప్షన్ ఏ దీపవంశ, ఆప్షన్ బి సుత్తపీఠిక, ఆప్షన్ సి మహావంశ, ఆప్షన్ డి వినయపీఠిక. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సుత్తపీఠిక. సుత్తపీఠిక ఎవరిచే రాయబడిందంటే భిక్షకునుల చేత రాయబడింది. దీంట్లో మనకి 73 కవితల సేకరణ ఉంటుంది. ఇది తెరీగాథ సుత్తపీఠికలో భాగం అనమాట. సుత్తపీఠికలో ఒక భాగం ఏంటంటే తెరీగాథ. అర్థమవుతుందా? అలాగే దీపవంశ అంటే ఇది బౌద్ధ చరిత్రపై ఒక గ్రంథం కానీ దీనికి తెరీగాథతో సంబంధం లేదు. మహావంశ అంటే ఇది శ్రీలంకలో బౌద్ధ చరిత్రను వివరించే గ్రంథం కానీ తెరీగాథతో సంబంధం లేదు. వినయపీఠిక అంటే ఇది బౌద్ధ విహారాల నియమాలను వివరించేది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండవ బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ముండా, ఆప్షన్ బి కాలశోక, ఆప్షన్ సి సునిద, ఆప్షన్ డి అనురుద్ధ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి కాలశోక అవుతుంది అనమాట. రెండవ బౌద్ధ సంగీత కాలశోక ఆధ్వర్యంలో క్రీస్తు పూర్వం
383లో వైశాలిలో జరిగింది. ఈ సంగీత ప్రధాన ఉద్దేశం బౌద్ధ ధర్మాల్లో ఉన్న సూత్రాలను క్లుప్తంగా విశ్లేషించడం మరియు పునరుద్ధరించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3వ బౌద్ధ సంగీత ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ ఎవరు నిర్వహించారు? 3వ బౌద్ధ సంగీతాన్ని ఎవరు నిర్వహించారు? ఆప్షన్ ఏ చంద్రగుప్త, ఆప్షన్ బి హర్షవర్ధన, ఆప్షన్ సి అశోక, ఆప్షన్ డి కనిష్క. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అశోక. 3వ బౌద్ధ సంగీత పాటలీపుత్రలోని క్రీస్తుపూర్వం 250లో అశోక మహారాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ప్రధాన కార్యదర్శి మొగలిపుట్ట తిస్స. సో ఇప్పుడు మనకి ఈ బౌద్ధ సంగీతాలు ఒక 4 ఉన్నాయి. అవి కంప్లీట్గా మనము తెలుసుకుందాం. ఫస్ట్ది 483 BCలో జరిగింది. దీని రూలర్ ఎవరంటే అజాతశత్రు. అలాగే ప్లేస్ ఎక్కడంటే రాజగృహ. చైర్మన్ ఎవరంటే మహా కశ్యప్. అలాగే సెకండ్ది 383 BCలో జరిగింది కాలశోక. ఇప్పుడు మనం తెలుసుకున్నదే. ఇది ఎక్కడ జరిగిందంటే వైశాలిలో జరిగింది, సబకమి చైర్మన్. అలాగే థర్డ్ది 250 BCలో జరిగింది. దీని రూలర్ అశోక ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ ప్లేస్ ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రలో జరిగింది. దీని చైర్మన్ ఎవరంటే మొగలిపుట్ట తిస్స అనమాట. అలాగే 4థది ఎక్కడ జరిగింది? కనిష్కలో జరిగింది. ప్లేస్ కనిష్క ఆధ్వర్యంలో జరిగింది. ప్లేస్ ఎక్కడంటే కాశ్మీరు. వసుమిత్ర చైర్మన్గా ఉన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బుద్ధుని జీవిత సంఘటనలు ఎక్కడ పొందుపరచబడ్డాయి? ఆప్షన్ ఏ బౌద్ధ గ్రంథాలు, ఆప్షన్ బి త్రిరత్నాలు, ఆప్షన్ సి జాతక కథలు, ఆప్షన్ డి పీఠకాలు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. బుద్ధుని జీవిత సంఘటనలు ఎక్కడ పొందుపరచబడ్డాయి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జాతక కథలు. జాతక కథలు బౌద్ధ సాహిత్యంలో బుద్ధుని పూర్వజన్మల గురించి వివరిస్తాయి. ఈ కథలు అతని మానవ మరియు జంతు జన్మలను సూచిస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్తూపాలను ఎందుకు నిర్మించారు? ఆప్షన్ ఏ పవిత్ర అవశేషాలను నిల్వ చేయడానికి, మత సమావేశాలను నిర్వహించడానికి, బుద్ధుని ఆరాధన కోసం, బౌద్ధ గ్రంథాలను ఉంచడానికి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే పవిత్ర అవశేషాలను నిల్వ చేయడానికి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్తూపాలు మొదట బుద్ధుడు మరియు అతని అనుచరులు పవిత్ర అవశేషాలను నిల్వ చేయడానికి నిర్మించబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సుప్త పీఠికలో ఏమి చెప్పబడింది? ఆప్షన్ ఏ బుద్ధుని జీవితం, ఆప్షన్ బి మగధరాజు మరియు బుద్ధుని మధ్య సంభాషణ, ఆప్షన్ సి శ్రీలంకలో రాసిన బౌద్ధ గ్రంథం, ఆప్షన్ డి బౌద్ధ సన్యాసుల నిబంధనలు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లోనే మనం తెలుసుకున్నాం దీని గురించి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మగధరాజు మరియు బుద్ధుని మధ్య సంభాషణ గురించి తెలియజేస్తుంది. సుప్తపీఠకులు బుద్ధుని మరియు అతని శిష్యుల ఉపదేశాలు ఉంటాయన్నమాట. ఇందులో అజాతశత్రువు మరియు బుద్ధుని మధ్య సంభాషణ వివరించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బౌద్ధ సన్యాసుల నిబంధనలను కలిగిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ త్రిపీఠికాలు, ఆప్షన్ బి వినయ పీఠిక, ఆప్షన్ సి అభిధమ్మ పీఠిక, ఆప్షన్ డి సుత్త పీఠిక. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి వినయ పీఠిక అవుతుంది. వినయ పీఠికలో బౌద్ధ సన్యాసుల పాటించవలసిన నిబంధనలు మరియు రోజువారీ నియమాలను వివరించబడ్డాయి అన్నమాట. సో వినయ పీఠిక భిక్షకులచే రాయబడింది. నెక్స్ట్, వినయ మరియు సుత్త పీఠికలు ఎవరి బోధనల సమూహారం? ఆప్షన్ ఏ గౌతమ బుద్ధుడు, ఆప్షన్ బి రిషభదేవుడు, ఆప్షన్ సి మహావీరుడు జైనుడు, ఆప్షన్ డి గురు గోవింద్ సింగ్. సో మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ గౌతమ బుద్ధుడు. వినయపీఠిక మరియు సుత్తపీఠిక బౌద్ధ ధర్మాల్లో గౌతమ బుద్ధుని బోధనల సారాంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గౌతమ బుద్ధుడు ఆత్మజ్ఞానాన్ని ఎక్కడ పొందాడు? ఆప్షన్ ఏ కుశీనగర్, ఆప్షన్ బి లుంబిని, ఆప్షన్ సి బోధగయ, ఆప్షన్ డి సారనాథ్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి బోధగయ అవుతుంది. 563 BCEలో జన్మించిన గౌతమ బుద్ధుడు 35 ఏళ్ల వయసులో బోధగయలోని బోధవృక్షం కింద ఆత్మజ్ఞానం పొందాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీనయాన మరియు మహాయాన ఏ మతానికి చెందిన విభాగాలు? ఆప్షన్ ఏ హిందూ మతం, ఆప్షన్ బి జైన మతం, ఆప్షన్ సి బౌద్ధ మతం, ఆప్షన్ డి సిక్ మతం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి బౌద్ధ మతం అవుతుంది.
హీనయాన మరియు మహాయాన బౌద్ధ మతానికి చెందిన విభాగాలు. మహాయాన బుద్ధిని దివ్యత్వాన్ని విశ్వసిస్తుంది మరియు విగ్రహారాధనను ప్రోత్సహిస్తుంది అనమాట. హీనయాన అంటే వ్యక్తిగత మోక్షంపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రముఖ బౌద్ధ నిర్మాణమైన తమేక్ స్తూపం మొదటిగా ఏ రాజవంశం కాలంలో నిర్మించబడింది? ప్రముఖ బౌద్ధ నిర్మాణమైన తమేక్ స్తూపం మొదటగా ఏ రాజవంశం కాలంలో నిర్మించబడింది? ఆప్షన్ ఏ నందవంశం, ఆప్షన్ బి శుంగవంశం, ఆప్షన్ సి కాన్వ వంశం, ఆప్షన్ డి మౌర్య వంశం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి మౌర్య వంశం అవుతుంది. సో తమేక్ స్తూపం ఉత్తరప్రదేశ్లో వారణాసి సమీపంలో సారనాథ్లో ఉంది. ఇది 249 BCలో మౌర్య వంశానికి చెందిన రాజు అశోకుడి కాలంలో నిర్మించబడింది. చైనా బౌద్ధ భిక్షువు హ్యూనేజ్ 1640 CEలో ఈ స్తూపాన్ని సందర్శించాడు. సో అశోకుడు ఏ వంశానికి చెందినవాడంటే మౌర్య వంశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లార్డ్ బుద్ధుడు తన మొదటి బోధన ఎక్కడ ఇచ్చారు? ఆ నిర్మాణాన్ని పేరు పెట్టి దానిని పవిత్ర బుద్ధుని ఆసనం అని కూడా అంటారనమాట. సో అది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ తమేక్ స్తూపం సారనాథ్, ఆప్షన్ బి సాంచి స్తూపం సాంచి, ఆప్షన్ డి సింగాడ్ స్తూపం స్వాతి వ్యాలీ, ఆప్షన్ డి డోడూల్ చార్టన్ గాంగ్టన్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? తమేక్ స్తూపం సారనాథ్. సారనాథ్లో తమేక్ స్తూపం లార్డ్ బుద్ధుడు తన మొదట బోధన ఇచ్చిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. తమేక్ స్తూపం ఎక్కడ ఉంది? ఇప్పుడే క్వశ్చన్ వచ్చింది కదా. సో తమేక్ స్తూపం ఎక్కడ ఉంది? సారనాథ్లో ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తమేక్ స్తూపం సారనాథ్లో ఉంది. ఇది బౌద్ధ ధర్మంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధిసత్వ అనే తత్వం ఏ మతంతో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ జైన మతం, ఆప్షన్ బి హీనయాన బౌద్ధ మతం, ఆప్షన్ సి సిక్కు మతం, ఆప్షన్ డి మహాయాన బౌద్ధ మతం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మహాయాన బౌద్ధ మతం. బోధిసత్వ తత్వం మహాయాన బౌద్ధ మతానికి సంబంధించింది. బోధిసత్వాలు మోక్షాన్ని ఆలస్యం చేసి ఇతరులను మోక్షం పొందడంలో సహాయం చేస్తారనమాట. నిర్వాణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ బుద్ధుడు ఫైర్ సర్మన్ ఏ బోధనకు సంబంధించినది? గౌతమ్ బుద్ధుడి ఫైర్ సర్మన్ ఏ బోధనకు సంబంధించినది? ఆప్షన్ ఏ ధర్మచక్ర ప్రవర్తన సుత్త, ఆప్షన్ బి ఆదిత్య పరిణయ సుత్త, ఆప్షన్ సి అనత్త లక్ష్మణ సుత్త, ఆప్షన్ డి బ్రహ్మజానుల సూత్ర. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆదిత్య పర్యాయ సుత్త అనమాట. సో ఆదిత్య పర్యాయ సుత్త లేదా ఫైర్ సర్మన్ బుద్ధుని ప్రసిద్ధ బోధనలో ఒకటి. ఇందులో ఇంద్రియాలు మరియు అనుబంధాలు వలన కలిగే తపన గురించి వివరించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది పురాతన బౌద్ధ గ్రంథం? ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి రఘువంశం, ఆప్షన్ సి ఋతు సంహార, ఆప్షన్ డి అభిధర్మ కోశ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అభిధర్మ కోశ. అభిధర్మ కోశ బౌద్ధ గ్రంథం. ఇది బౌద్ధ సూత్రాల్లో ఉన్న శాస్త్రీయ విషయాలను వివరించేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతక కథలు సంబంధించినది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సిక్కు మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి జైన మతం, ఆప్షన్ డి హిందూ మతం. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. జాతక కథలు అనేవి వేటికి సంబంధించినవి అంటే ఆప్షన్ బి బౌద్ధ మతానికి సంబంధించినవి. జాతక కథలు బుద్ధుని గత జన్మలను వివరిస్తాయి. ఇవి పాపులర్ కథలు అనమాట. ఇవి బౌద్ధ గ్రంథాల్లో విభిన్న భాగాల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో కార్లే అనే బౌద్ధ గుహలను ఏ రాష్ట్రంలో కనబడుతాయి? కార్లే అనే బౌద్ధ గుహలను ఏ రాష్ట్రంలో కనబడుతాయి? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి మహారాష్ట్ర. కార్లే గుహలు మహారాష్ట్రలోని పూణే సమీపంలో లోనావాలాతో ఉన్న కార్లే వద్ద ఉన్నాయన్నమాట. ఈ గుహలు బౌద్ధ ఆర్కిటెక్చర్ శైలి కోసం ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో బౌద్ధులు పైన స్థలం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పిలగ్రిమ్ ప్లేస్ ఆఫ్ ద బుద్ధిస్ట్? ఈ క్రింది వాటిలో బౌద్ధుల పైన స్థలం ఏది కాదు అని అడుగుతున్నాడు. పైన స్థలం ఏది కాదు? ఆప్షన్ ఏ బోధగయ,
ఆప్షన్ బి సారనాథ్, ఆప్షన్ సి గాల్వియారు, ఆప్షన్ డి కుశీనగర్. అంటే బౌద్ధులకు సంబంధం లేని స్థలం ఏది అని అడుగుతున్నాడు అనమాట. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి గాల్వియర్ అవుతుంది. సో బోధగయ, సారనాథ్ మరియు కుశీనగర్ బౌద్ధుల పవిత్ర పైన స్థలాలు కాగా గాల్వియర్ బౌద్ధ ధర్మానికి సంబంధం లేని స్థలం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జన్మించారు? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి లుంబిని, ఆప్షన్ సి వైశాలి, ఆప్షన్ డి మగధ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? లుంబిని అవుతుంది. గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు, లైట్ ఆఫ్ ఏసియా అని పిలుస్తారనమాట. ఆయన 563 BCEలో కపిలవస్తు సమీపంలో లుంబినిలో జన్మించారు. ఆయన తండ్రి శుద్ధోదనుడు సౌఖ్య వంశాధిపతి, తల్లి మహామాయ. గౌతమ్ బుద్ధుడు చిన్ననాటి పేరు సిద్ధార్థుడు అనమాట. ఫస్ట్ క్వశ్చన్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 560 BCEలో జన్మించి 480 BCEలో 80 ఏళ్ళ వయసులో మరణించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మహావీర, ఆప్షన్ బి హర్ష, ఆప్షన్ సి బౌద్ధుడు, ఆప్షన్ డి అశోకుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బుద్ధుడు అవుతుంది. గౌతమ్ బుద్ధుడు 563 BCEలో లుంబినిలో జన్మించి 483 BCEలో కుశీనగర్లో 80 ఏళ్ళ వయసులో మరణించాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాణి మాయాదేవి గౌతమ్ బుద్ధుని జననం సందర్భంగా ఏ చెట్టు క్రింద ఉన్నారు? ఆప్షన్ ఏ సాల చెట్టు, ఆప్షన్ బి అశోక చెట్టు, ఆప్షన్ సి పీపల్ చెట్టు, ఆప్షన్ డి మామిడి చెట్టు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ సాల చెట్టు అవుతుంది. గౌతమ్ బుద్ధుడు 563 BCEలో లుంబినిలో సాల చెట్టు క్రింద జన్మించాడు. జ్ఞానం పొందింది ఏ చెట్టు కింద అంటే పీపల్ చెట్టు కింద జ్ఞానం పొందాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బౌద్ధ మతం పునాదులు డాష్ మహాసత్యాలు మరియు డాష్ మార్గాలపై ఆధారపడి ఉంటాయి. ఆప్షన్ ఏ 6-4, ఆప్షన్ బి 2-8, ఆప్షన్ సి 8-6, ఆప్షన్ డి 4-8. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 4-8. బుద్ధుడు ప్రపంచ బాధల గురించి 4 ఆర్య సత్యాలు మరియు బాధ నివారణ కోసం అష్టాంగిక మార్గం బోధించాడనమాట. ఈ క్రింది వాటిలో బుద్ధుడు 4 గొప్ప సత్యాలు ఒకటి కానిది ఏది? ఈ క్రింది వాటిలో బుద్ధుడి గొప్ప సత్యాలలో ఒకటి కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ప్రపంచ దుఃఖమయం, ఆప్షన్ డి దుఃఖానికి కారణం కోరిక, ఆప్షన్ సి కోరికలు నమ్మకపోతే దుఃఖం నివారించబడుతుంది, ఆప్షన్ డి ఇది అష్టాంగ మార్గం అనుసరించడంతో సాధ్యమవుతుంది. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గౌతమ్ బుద్ధుడు బోధించిన 4 ఆర్య సత్యాలలో ఈ వాక్యం ఉండదు. ఆయన ధర్మం ప్రకారం కోరికలు పూర్తిగా విడిచిపెట్టడం దుఃఖానికి నివారణ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కోరికలు నమ్మకపోతే దుఃఖం నివారించబడుతుంది. సో ఇది బౌద్ధని సత్యాల్లో లేనిది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జ్ఞానం పొందాడు? ఆప్షన్ ఏ బోధ్గయ, ఆప్షన్ బి అమర్నాథ్, ఆప్షన్ సి కుశీనగర్, ఆప్షన్ డి లుంబిని. మీకు ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్ ఇది, మళ్ళీ వచ్చింది గ్రూప్ డి 2018లో. సో ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ బోధగయ. సో గౌతమ్ బుద్ధుడు 35 ఏళ్ల వయసులో నైరంజన్ నది ఒడ్డున పిపుల్ చెట్టు కింద వైశాఖి పౌర్ణమి రోజున బోధ్గయ వద్ద జ్ఞానం పొందారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధ్గయ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి బీహార్ అవుతుంది. బోధ్గయ బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇది గౌతమ్ బుద్ధుడు జ్ఞానం పొందిన ప్రదేశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బౌద్ధ గ్రంథాలను చదవడానికి విజయవాడలో నివసించిన చైనా పండితుడు ఎవరు? ఆప్షన్ ఏ డాంగ్ జుహంగ్, ఆప్షన్ బి జువాన్ జాంగ్, ఆప్షన్ సి కుయి విపింగ్, ఆప్షన్ డి డాంగ్ ఫాంగ్ సువే. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి జువాన్ జాంగ్ అనమాట. జువాన్ జాంగ్ అనే చైనా పండితుడు విజయవాడలో బౌద్ధ గ్రంథాలు చదవడం కోసం నివసించాడు. చైనా బౌద్ధం 2000 సంవత్సరాలుగా చైనా సంస్కృతిపై ప్రభావం చూపిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ బుద్ధుడు తన బోధనలో ప్రజల భాషగా ఏ భాషను ఉపయోగించారు? ఆప్షన్ ఏ మగధి, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి ప్రాకృతం, ఆప్షన్ డి పాలి. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి పాలి అవుతుంది. గౌతమ్ బుద్ధుడు తన బోధనల కోసం పాలి భాషను ఉపయోగించాడు. ఇది సాధారణ ప్రజల భాష అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతక కథల్లో పుట్టడం మరియు జీవితం గురించి వివరణ ఇవ్వబడింది. జాతక కథలు డాష్ పుట్టడం మరియు జీవితం గురించి వివరించబడింది. ఎవరు పుట్టడం గురించి వివరించబడింది? జాతక కథల్లో ఎవరు పుట్టడం గురించి? బుద్ధుడు పుట్టడం గురించి వివరించబడింది. సో బుద్ధుడి గురించి జాతక కథల్లో వివరించబడింది అనమాట. జాతక కథలు బుద్ధుని గత జన్మల గురించి చెప్పేవి. ఇవి బౌద్ధ మతంలో ప్రతి విశ్వ యొక్క భాగంగా పరీక్షించబడ్డాయి. ఈ కథలు మొరాలిటీ, నిజం, మతం, ప్రేమ మరియు సోదరతత్వం యొక్క సందేహాలను సమాజానికి అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జైనిజం మరియు బౌద్ధ మతాల ఎదుగుదల భారతదేశంలో డాష్ శతాబ్దంలో మతస్కోవకు దారితీసింది. 5వ శతాబ్దం, 4వ శతాబ్దం, 6వ శతాబ్దం, 7వ శతాబ్దం. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 6వ శతాబ్దం అవుతుంది. 6వ శతాబ్దం బీసీ భారతదేశంలో మతస్కోబ వేద మతంలో కఠినత, శూద్రుల్లో అసంతృప్తి వల్ల జైనిజం మరియు బౌద్ధం మొదలయ్యాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ బుద్ధుని తండ్రి పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మదర్ ఆఫ్ గౌతమ బుద్ధ? మదర్ ఆఫ్ తల్లి పేరేమిటి? గౌతమ్ బుద్ధుని తల్లి పేరేంటి అని అడుగుతున్నాను. ఆప్షన్ ఏ మాయా, ఆప్షన్ బి త్రిశీల, ఆప్షన్ సి కానిక, ఆప్షన్ డి కౌసల్య. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది కాబట్టి ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ మాయా అవుతుంది. గౌతమ్ బుద్ధుని తల్లి పేరు మాయాదేవి. ఆమె కొలియా గణపతి రాజకుమారి. ఆమె బుద్ధుడి పుట్టిన వెంటనే 7 రోజుల్లో మరణించింది అనమాట. 7 రోజుల తర్వాత. బుద్ధుడి తర్వాత ప్రజాపతి గౌతమి అతన్ని పెంచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బౌద్ధంలో నైతికత నియమాలు డాష్ మరియు పంచశీల సిద్ధాంతంగా పిలువబడతాయి. ఆప్షన్ ఏ పంచాంగిక మార్గం, ఆప్షన్ బి శాష్టాంగ మార్గం, ఆప్షన్ సి అష్టాంగిక మార్గం, ఆప్షన్ డి చతుర్దక మార్గం. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అష్టాంగిక మార్గం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. బౌద్ధ మతంలో నైతికత నియమాలు అష్టాంగిక మార్గం మరియు పంచశీల సిద్ధాంతంగా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ వాస్తుకళ ఎక్కువగా చైత్య, విహార, స్తూప మరియు స్తంభంగా ఉంటుందన్నమాట. ఆప్షన్ ఏ మౌర్య, ఆప్షన్ బి బౌద్ధ, ఆప్షన్ సి హిందూ, ఆప్షన్ డి మొఘల్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బౌద్ధ మతంలో మత గృహ నిర్మాణం, విహారాలు, స్తూపాలు, చైత్యాలు మరియు స్తంభాలు ప్రధానంగా ఉన్నాయి. బౌద్ధ యాత్ర పల్లాల మందిరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మలేసియా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి చైనా. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి శ్రీలంక. బౌద్ధ గుడి పల్లాల మందిరం శ్రీలంకలో కాండీ నగరంలో ఉంది. బుద్ధుడి పల్ల కాండీ రాజవంశపు ఆలయంలో ఉంచబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోరోబుదూర్ బౌద్ధ మందిరం ఎక్కడ ఉంది? బోరోబుదూర్ బౌద్ధ మందిరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి మలేసియా. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఇలాంటి మరెన్నో టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు